ఈరోజు ఈ వీడియోలో మనము స్విమ్స్ పోస్ట్ వెబ్ కౌన్సిలింగ్‌లో దాదాపు మనకు 3095 మంది స్టూడెంట్స్‌కి సీట్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది. అసలు 3095 మందిలో కేటగిరీ వైస్ కట్ ఆఫ్ అనేది నేను కొంచెం ప్రిపేర్ చేయడం జరిగింది. అసలు ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ వచ్చింది. సో, దాన్ని బేస్ చేసుకొని మనము సెకండ్ వెబ్ కౌన్సిలింగ్‌లో మనకి మన ర్యాంక్‌ని బట్టి అసలు మన సీట్ వస్తుందా? రాదా? అనే విషయాల గురించి కొందరికైనా ఈ వీడియో ఉపయోగపడొచ్చు. ఫస్ట్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్. సో, స్విమ్స్‌లో మనకి టోటల్‌గా 110 సీట్స్ అనేవి ఉండడం జరిగింది. సో, కట్ ఆఫ్ చూసుకుంటే గనుక ఈ కట్ ఆఫ్ అనేది ఏపీఎంసీ 2024 ర్యాంక్ వచ్చినటువంటి దాన్ని బేస్ చేసుకొని కట్ ఆఫ్ అనేది నిర్ణయించడం జరిగింది. సో, దాన్ని బట్టి మనకి స్టూడెంట్‌కి సీట్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది. సో, కట్ ఆఫ్ చూసుకుంటే గనుక బీసీఏకి సంబంధించి 53,487 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఏపీ ఎంసెట్. అదేవిధంగా ఎస్సీకి సంబంధించి 50,387, ఎస్టీకి సంబంధించి 41,735, బీసీ-డి సంబంధించి 34,753, బీసీ-సి కేటగిరీకి సంబంధించి 17,739, ఓసీ కేటగిరీకి సంబంధించి 13,917, బీసీ-బి కేటగిరీకి సంబంధించి 13,219, బీసీ-ఈ కేటగిరీకి సంబంధించి 12,654. సో, చివరిగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి 13,917 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అనేది చేయడం జరిగింది. సో, ఇదంతా ఎంసెట్ ర్యాంక్ అన్నమాట. సో, దీనికి నియర్ బైగా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళు సెకండ్ వెబ్ కౌన్సిలింగ్‌కి మీరు ప్రిఫరెన్సెస్ అనేది పెట్టుకోవచ్చు. వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఇది మీకు యూజ్ అవ్వచ్చు బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్‌కి. సో, ఫస్ట్ కౌన్సిలింగ్‌లో మనకి టోటల్‌గా 110 సీట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. బట్ దాంట్లో మనకి ఫిల్ చేసింది 98 మాత్రమే. సో, 12 అవైలబుల్ సీట్స్ అనేవి మనకి ఉండడం జరిగింది సెకండ్ వెబ్ కౌన్సిలింగ్‌కి. తర్వాతదొచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బీపీటీ అన్నమాట. సో, టోటల్‌గా మనకి స్విమ్స్‌లో 55 సీట్స్ అనేవి ఉండడం జరిగింది. సో, దాంట్లో బీసీఏ కట్ ఆఫ్ చూసుకుంటే గనుక 35,306, ఎస్సీ కట్ ఆఫ్ 50,039, ఎస్టీ కట్ ఆఫ్ 17,592, బీసీ-డి కేటగిరీ 12,476, బీసీ-సి కేటగిరీకి సంబంధించి ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్‌లో సీట్ అనేది ఫిల్ చేయలేదు. ఓసీ కేటగిరీలో 12,331, బీసీ-బి కేటగిరీలో 10,700, బీసీ-ఈ కేటగిరీ 10,179, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ర్యాంక్ కట్ ఆఫ్ చూసుకుంటే గనుక 12,331 ర్యాంక్ అనేది కట్ ఆఫ్‌గా ఉండడం జరిగింది. సో, టోటల్‌గా 55 సీట్స్ కదా! దాంట్లో ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్‌లో జస్ట్ 50 మాత్రమే సీట్స్ అనేది ఫిల్ చేయడం జరిగింది. సో, అదేవిధంగా 5 అవైలబుల్ సీట్స్ అనేవి ఉండడం జరిగింది. సో, ఈ అవైలబుల్ సీట్స్ అనేవి పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అంతమంది వెబ్ కౌన్సిలింగ్‌కి అటెండ్ అవ్వకపోవచ్చు. సో, ఒకవేళ అటెండ్ అయినా డాక్యుమెంట్స్ ఏమన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే గనుక వాళ్ళ సీట్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కొందరికి వచ్చినటువంటి కోర్స్ అనేది నచ్చదు. సో, దాని ద్వారా స్లైడింగ్‌కి అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. అందువల్ల సీట్స్ అనేవి మిగిలే ఛాన్స్ ఉంటుంది సెకండ్ వెబ్ కౌన్సిలింగ్‌కి. తర్వాత చూసుకుంటే గనుక బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ. సో, టోటల్‌గా మనకి 13 సీట్స్ అనేవి ఉన్నాయి. సో, దాంట్లో బీసీఏ కట్ ఆఫ్ 5,677, ఎస్సీ 28,719, ఎస్టీ 8,861, బీసీ-డి, బీసీ-సి కేటగిరీకి సంబంధించి సీట్స్ అనేది ఫిల్ చేయలేదు పోస్ట్ వెబ్ కౌన్సిలింగ్‌లో. ఓసీ కేటగిరీకి సంబంధించి 2,195 ర్యాంక్, బీసీ-బి కేటగిరీకి సంబంధించి 7,928, బీసీఈ కేటగిరీలో సీట్ అనేది ఫిల్ చేయలేదు పోస్ట్ వెబ్ కౌన్సిలింగ్‌లో. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి 5,567 ర్యాంక్ అనేది కట్ ఆఫ్‌గా ఉండడం జరిగింది. సో, టోటల్‌గా 13 సీట్స్ ఉన్నాయి కదా! సో, ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్‌లోనే 13 సీట్స్ అనేది ఫిల్ చేయడం జరిగింది. అవైలబిలిటీ 0 ఉన్నాయి. సో, మేబీ ఈ సంఖ్య అనేది పెరగవచ్చు. ఇన్ కేస్ స్టూడెంట్స్‌కి ఎవరైనా స్లైడింగ్ పద్ధతిలో వెళ్తే. సో, తర్వాతదొచ్చేసి బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. సో, టోటల్‌గా మనకి 22 సీట్స్ అనేవి ఉండడం జరిగింది. సో, దాంట్లో బీసీఏ కట్ ఆఫ్ వచ్చేసి 10,800, ఎస్సీ 40,455, ఎస్టీ కట్ ఆఫ్ 11,772, బీసీ-డి కట్ ఆఫ్ 10,613.1, బీసీసీ కేటగిరీకి సంబంధించి 10,089, ఓసీ కేటగిరీకి సంబంధించి 9,808, అదేవిధంగా బీసీ-బి కేటగిరీకి సంబంధించి 10,625 ర్యాంక్, బీసీఈ కేటగిరీకి సంబంధించి 10,142. సో, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్
11,373. సో ఈ విధంగా టోటల్ మనం ఇంత చెప్పుకున్నాం కదా, 22 సీట్స్ అనేవి. దాంట్లో ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ లో 18 ఫిల్ చేశారు, 4 వెకేట్ సీట్స్ అనేవి ఉండడం జరిగింది. సో ఇది పెరిగే ఛాన్స్ ఉంది. తర్వాత వచ్చేసి బీఎస్సీ రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. సో టోటల్ గా మనకి 10 సీట్స్ అనేవి ఉండడం జరిగింది. సో బీసీఏ కేటగిరీలో ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ లో వేకెంట్ సీట్ అనేది ఫిల్ చేయలేదు. ఎస్సీ కేటగిరీ కట్ ఆఫ్ 10,727. ఎస్టీ కేటగిరీలో కూడా ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ లో సీట్ అనేది ఫిల్ చేయలేదు. అదేవిధంగా బీసీ డి కేటగిరీలో 4,417. బీసీసీ, ఓసీ అలాగే బీసీ బి కేటగిరీకి సంబంధించి పోస్ట్ వెబ్ కౌన్సిలింగ్ లో ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. బీసీఈ కేటగిరీ ర్యాంక్ వచ్చేసి 9,193. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ర్యాంక్ చూసుకుంటే ఇంకా కట్ ఆఫ్ 5,754. సో ఈ విధంగా మనకి ర్యాంక్ అనేది కట్ ఆఫ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ లో మనకి టోటల్ 10 సీట్స్ కదా. సో వీళ్ళు 5 సీట్స్ అనేది ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ లో ఫిల్ చేశారు, 5 సీట్స్ అనేది వేకేట్ గా ఉండడం జరిగింది. సో ఈ ర్యాంక్ కు నియర్ బై ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ లో ఆప్షన్స్ అనేది బీఎస్సీ రేడియోగ్రఫీ పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి బీఎస్సీ కార్డియో పల్మనరీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ. టోటల్ గా మనకి సివిల్స్ లో 2 సీట్స్ మాత్రమే నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. సో దాంట్లో బీసీఏ అలాగే బీసీఈ కేటగిరీలో ఈ సీట్స్ అనేది ఫిల్ చేయడం జరిగింది. సో బీసీఏ కేటగిరీ కట్ ఆఫ్ 3,414. బీసీఈ కేటగిరీ కట్ ఆఫ్ 4,674. సో 2 సీట్స్ ఉన్నవి, 2 సీట్స్ పోస్ట్ వెబ్ కౌన్సిలింగ్ లోనే ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత వచ్చేసి బీఎస్సీ ఈసీజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ. సో టోటల్ గా మనకి 9 సీట్స్ అనేవి ఉండడం జరిగింది. సో దాంట్లో బీసీఏ కట్ ఆఫ్ చూసుకుంటే కనుక ర్యాంక్ 9,180. ఎస్సీ కట్ ఆఫ్ 7,116. ఎస్టీ కేటగిరీలో ఈ సీట్ అనేది పోస్ట్ వెబ్ కౌన్సిలింగ్ లో ఫిల్ చేయలేదు. అదేవిధంగా బీసీడీ కేటగిరీ 9,501 ర్యాంక్ అనేది ఉండడం జరిగింది. బీసీసీ కేటగిరీకి సంబంధించి కూడా ఈ పోస్ట్ వెబ్ కౌన్సిలింగ్ లో ఇవి సీట్ అనేది ఫిల్ చేయలేదు. అదేవిధంగా ఓసీ కట్ ఆఫ్ చూసుకునే కనుక 7,609 ర్యాంక్ అనమాట. బీసీబీ కేటగిరీకి సంబంధించి 6,953 కట్ ఆఫ్ గా ఉండడం జరిగింది. తర్వాత బీసీఈ కేటగిరీకి సంబంధించి ఈ బీఎస్సీ ఈసీజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ సంబంధించి బీసీఈ కేటగిరీలో ఫిల్ చేయలేదు పోస్ట్ వెబ్ కౌన్సిలింగ్ లో. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ చూసుకునే కనుక 8,144 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ గా ఉండడం జరిగింది. సో టోటల్ గా ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ లో 8 సీట్స్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక సీట్ అనేది సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ కి అవైలబుల్ గా ఉంది. సో ఈ సంఖ్య అనేది పెరగవచ్చు. తర్వాత వచ్చేసి బీఎస్సీ డయాలసిస్ టెక్నాలజీ. సో టోటల్ గా 13 సీట్స్ అనేవి ఉండడం జరిగింది సిమ్స్ లో. బీసీఏ కట్ ఆఫ్ చూసుకుంటే కనుక 9,713. అలాగే ఎస్సీ కట్ ఆఫ్ 9,778. ఎస్టీ కట్ ఆఫ్ 21,154. బీసీడీ కట్ ఆఫ్ 3,913. బీసీసీ కేటగిరీలో ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. ఓసీ కట్ ఆఫ్ చూసుకుంటే కనుక 9,635. బీసీబీ కేటగిరీ కట్ ఆఫ్ చూసుకుంటే కనుక 8,236. బీసీఈ కేటగిరీ కట్ ఆఫ్ చూస్తే 6,257. ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ చూసుకుంటే కనుక 10,639వ ర్యాంక్ అనేది కట్ ఆఫ్ గా ఉండడం జరిగింది. సో టోటల్ గా 13 సీట్స్ కదా. సో వీళ్ళు ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ లో 11 సీట్ కి ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. సో అవైలబుల్ సీట్ లో మనకి 2 ఉన్నాయి. ఈ సంఖ్య అనేది పెరగవచ్చు. సో తర్వాత వచ్చేసి బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ టెక్నాలజీ, ఈఎంఎస్టీ టెక్నీషియన్ అంటారు. సో టోటల్ గా 5 సీట్స్ అనేవి ఉండడం జరిగింది. సో దాంట్లో బీసీఏ కేటగిరీ ఫిల్ చేయలేదు. ఎస్సీ కేటగిరీ కట్ ఆఫ్ చూసుకునే కనుక 8,598. అదేవిధంగా ఎస్టీ కేటగిరీకి లో కూడా ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. బీసీడీ కట్ ఆఫ్ 1,461. బీసీసీ కేటగిరీలో కూడా ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. అదేవిధంగా ఓసీ కట్ ఆఫ్ చూసుకునే కనుక 4,803. బీసీడీ కేటగిరీకి సంబంధించి 10,338 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ గా ఉండడం జరిగింది. బీసీఈ కేటగిరీకి సంబంధించి ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 8,931 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ గా ఉండడం జరిగింది. సో పోస్ట్ వెబ్ కౌన్సిలింగ్ లో మనకి
5 సీట్స్ అనేది కౌన్సెలింగ్‌కి ఇవ్వడం జరిగింది. సో, మేబీ ఈ ఒక సీట్ అయినా మనకి సెకండ్ వెబ్ కౌన్సెలింగ్‌లో రావచ్చు. తర్వాతదొచ్చేసి బీఎస్సీ నెఫ్రాలజీ టెక్నాలజీ. దీన్ని ఈజీ లేదా ఈఎన్ఎంజీ అంటారు రెండిట్లో. ఈ 2 పెయిర్ నేమ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. తర్వాత చూసుకుంటే గనుక మనకి టోటల్‌గా 5 సీట్స్ అనేవి ఉండడం జరిగింది. టోటల్ జస్ట్ మనకి ఈ 3 కేటగరీలో మాత్రమే ఈ సీట్ అనేది ఫిల్ చేయడం జరిగింది. ఒకటి ఎస్సీ కట్ ఆఫ్ చూసుకుంటే గనుక 9,996. అదేవిధంగా ఓసీ కేటగరీకి సంబంధించి 3,652. బీసీబీ కేటగరీకి సంబంధించి 7,999 ర్యాంక్ అనేది కట్ ఆఫ్‌గా ఉండడం జరిగింది. సో, రిమైనింగ్ కేటగరీలో ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. మేబీ సెకండ్ రౌండ్‌లో ఈ సీట్ అనేది ఫిల్ చేయొచ్చు. సో, అదేవిధంగా ఈ ర్యాంక్‌కి సంబంధించి నియర్ బై స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళు ఈ కోర్స్‌కి అనేది అప్లై చేసుకోవచ్చు సెకండ్ వెబ్ కౌన్సెలింగ్‌లో. తర్వాత చూసుకుంటే గనుక బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీ. సో, టోటల్‌గా 6 సీట్స్ అనేవి ఉండడం జరిగింది స్విమ్స్‌లో. సో, బీసీఏ కట్ ఆఫ్ చూసుకుంటే గనుక 2,550. ఎస్సీ కట్ ఆఫ్ 10,727. ఎస్టీ కట్ ఆఫ్ దీంట్లో ఎస్టీలో ఫిల్ చేయలేదు పోస్ట్ వెబ్ కౌన్సెలింగ్‌లో. అలాగే బీసీడీ కట్ ఆఫ్ చూసుకుంటే గనుక 4,417. సో, బీసీఈ కట్ ఆఫ్ చూసుకుంటే గనుక 9,193. ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ చూసుకుంటే గనుక 5,754 ర్యాంక్ కట్ ఆఫ్‌గా ఉండడం జరిగింది. సో, పోస్ట్ వెబ్ కౌన్సెలింగ్‌లో కేవలం 5 సీట్స్ అనేది నోటిఫికేషన్ అనేది కౌన్సెలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక సీట్ అనేది అవైలబుల్‌లో ఉంది. ఇది సెకండ్ రౌండ్ కౌన్సెలింగ్‌కి రావడం జరుగుతుంది. సో, చివరిగా చూసుకుంటే గనుక బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ ఎన్ఎంటీ. సో, టోటల్‌గా 2 సీట్స్ మాత్రమే నోటిఫికేషన్‌లో ఇవ్వడం జరిగింది. సో, అదొచ్చేసి బీసీడీ అలాగే బీసీఈ కేటగిరీలో మాత్రమే ఈ సీట్ అనేది ఫిల్ చేస్తారు. బీసీడీ కట్ ఆఫ్ 10,795. బీసీఈ కేటగిరీ కట్ ఆఫ్ 3,232. సో, ఈ కేటగిరీలో ఉన్నటువంటి నియర్ బై స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళు సెకండ్ రౌండ్‌లో మీరు ఆప్షన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, 2 సీట్లు ఉంటే 2 సీట్లు ఫస్ట్ వెబ్ కౌన్సెలింగ్‌కి ఇవ్వడం జరిగింది. సో, ఇది కేటగిరీ వైస్ సంబంధించినటువంటి డీటెయిల్స్.